దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించి మరి ఎంతమంది మనం పాలు భాగస్తులుగా వాక్యాన్ని వినగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వారు సరి చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, వాక్యము ద్వారా నేర్చుకుందాం, అనేకులుగా మనం బలపరిచేవారుగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ధన్యత, ఎంతో అమూల్యమైనది మనకి ఇచ్చిన ఈ సమయం గొప్పది. కాబట్టి మనం ఏం చేద్దామండి? ప్రతి సమయాన్ని సదుపరుచుకొని ఆయన వాక్యం ఉండడానికి మనందరం కూడా ప్రయాసపడాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి రోజు ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తాను. దేవుని దృష్టి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి ఉంటే మనం ఎలా ఉంటాం? మరి కొన్ని సందర్భంలో మన చెడుతనాన్ని విడిచిపెట్టాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం కాంచి చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాలు మనకు రాయబడుతూ ఉన్నాయి. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధముగా మనకు రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వింటి దాన్ని గ్రహించుకునే మనస్సు మన దగ్గర ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రియ దేవుని, కీడు చేయటం మానుడి, మేలు చేయు నేర్చుకుని, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించుపడి వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, ఎదవరాలి పక్షమున వాదించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే కనుక దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, కీడు చేయుట మానుడి, మేలు చేయు నేర్చుకోండి. కీడు చేయడం మానేయాలి, మేలు చేయడము నేర్చుకోవాలంటే ఏంటి? ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు మనకి? చెప్పండి. మనం ఎవరికైతే హాని చేయాలనుకుంటున్నామో అటువంటి వారికి మనం హాని చేయకూడదంటే, మనకి హృదయంలో చాలా ఆలోచనలు ఉంటాయి. ఏమని చాలా ఆలోచనలు ఉంటాయి. చాలా చక్కగా వాళ్ళు ఏం చేద్దామంటే కనుక ఏదో విధంగా పాడు చేస్తాము, ఏదో విధంగా వాళ్ళు హింసించబడతాము అని అంటారు. కానీ ప్రియ దేవుని వాక్యం చదువుతుందంటే కనుక, మీరు ఎవరైతే కీడు చేయాలని ఎదురు చూస్తున్నారో మీరు కానీ కీడు చేయకుండా వారికి ఎలా మేలు చేయాలని మనం చేయటం నేర్చుకోవాలంట. అలా చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయములు జాగ్రత్తగా విచారించుడి. న్యాయం అంటే చాలా గొప్పది, దేవుని యొక్క దృష్టి కాబట్టి అది దేవుని దృష్టిలో ఉన్నాం. అందుకే దుష్టాత్మను విడిచిపెట్టు దేవుని వాక్యం చదువుతుంది. ఎప్పుడైతే దేవుని దృష్టిలో ఉన్నామో న్యాయం అంట చాలా జాగ్రత్తగా విచారించాలి, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే దాని సందర్భంలో మనకు రాయబడి ఉన్నాయి. అందుకే హింసించబడి వారిని విడిపించి, ఎవరైతే హింసపడుతున్నారో, శ్రమలు పడుతున్నారో వారిని విడిపించాలి. ఇదే యొక్క బైబిల్ వాక్యం మనకు నేర్పిస్తుంది, మనల్ని చక్కగా నడిపించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏ రీతిగా మనం ఉండగలుగుతున్నాం, ఎలా జీవించగలుగుతున్నాం? ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యమును అనుదినమును ఆయన మార్గంలో ఉన్నట్టు కనుక మనలో ఉన్న ప్రతి సతిక్రియములు ఆజ్ఞలుగా మారాలి. మనలో ఉన్న ప్రతి సతిక్రియలు అంటే ఆజ్ఞలుగా మారాలి. దేవుని మాటలు మనము విని దాన్ని పట్టించుకుని ఆలోచనగా నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎంతవరకు వాక్యాన్ని వినగలుగుతున్నాం? మన సత్క్రియ నుంచి ఎంతవరకు ఆజ్ఞలుగా మార్చగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, మనలో చాలా సత్క్రియలు ఉంటాయి. పనికొచ్చినవి, పనికిరాని, ప్రియ అవసరం లేనివి ఇవన్నీ కూడా మన జీవితంలో నిండిపో ఉంటాయి. నీ సత్క్రియలు ఎంతవరకు ఆజ్ఞలుగా మార్చగలుగుతున్నావు? నీ సత్క్రియలు ఎంతవరకు మంచిగానే చేయగలుగుతున్నావు? అందుకే కీడు చేయటం అని మేలు చేయడము నేర్చుకోవాలంట. ఎలా నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా? కీడు ఎవరికైతే మనము చెయ్యాలని మనకు హృదయంలో ప్రేరేపగలుగుతుందో ఏ కీడు వాళ్ళు చేయొద్దు. నేను హింసించవచ్చు, బాధ పెట్టచ్చు, నీ మీద దండెత రావచ్చు. వారిని కీడు చేస్తానుకో, మేలే చెయ్యి. ఎవరికైతే నువ్వు కీడు చేస్తావు, మళ్ళీ కీడు చేస్తే వారికి మనకి ఏం తేడా చెప్పండి? మనం బైబిల్ వాక్యాన్ని విని వాక్యసారి నడుచుకుని మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాం, మనము వారికి మనకి తేడా ఏంటి చెప్పండి?
ఈరోజు మనం నేర్చుకోవాలి. మన మీద నిందలు వేయచ్చు, బాధలు వేయచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బంది మన మీద పడవచ్చు. ఏదైనా సరే మన ఓర్పు సహనము ఎవరి మీద ఉండాలి? ఆయన చెప్పే మాట ఏంటి? దేవుని దృష్టి. అంటే ఆయన దృష్టి మనం ఉండాలంటే కనుక ఇలాంటి కీడులన్నీ మానేసి మేలు చేయడము ప్రయత్నించాలి. అందుకే న్యాయం అంటే చాలా జాగ్రత్తగా విచారించాలి, దాన్ని వెతకాలి. ఎప్పుడైతే దాన్ని వెతుకుతాం ప్రియ దేవుని పెట్టారా, ఆ యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. అందుకే అన్నాడు, హింసించబడి వారు విడిపించి తండ్రి లేని వారికి న్యాయం తీర్చిది. హింసించబడి వారు ఎవరైతే హింసించబడుతున్నారో, బాధపడుతున్నారో, అయ్యా కొద్ది సహాయం చేద్దాం వాళ్ళకి, వారు విడిపిద్దాం. తండ్రి లేని వారికి న్యాయం తీర్చిది. అయ్యా వాళ్ళు ఎవరు లేరు, మేము ఉన్నాం అని అన్న మనం ఇవ్వాలి, ఒక ధైర్యం అని ఇవ్వాలి. మేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం, నీకు ఏది కావాలో మేము చేస్తాం అనేక భరోసా అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాళ్ళ జీవితంలో మనం ఎంతమంది ఉంటున్నాం, ఎంతమంది జీవించగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం? మన ఆత్మీయ జీవితంలో మనం అందరూ నడిపించబడితే కనుక మన ప్రతి విషయంలో కూడా ఆయన తండ్రి లేని వారికి, ఎవరైతే తండ్రి లేని వారికి న్యాయం తీస్తున్నాడు, ఎదవరాళ్ళకి కూడా ఏం చేస్తాడండి? పక్షమున వ్యాధిస్తాడు. నీ పక్షాన్ని అనుకోండి, నీ పక్కన ఎవరు లేరు అనుకో, యెహోవా యుద్ధమే, ఆయన ఉన్నాడు, నీ పక్షానే ఉన్నాను. నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, బాధపడకు, శ్రమ పడకు, అన్నీ చెప్తాడు. ఎందుకంటే మన పక్షం ఉన్నాడు కాబట్టి మనం ఎందుకు భయపడాలి? భయపడే అవసరం లేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి ధైర్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ ధైర్యంతో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉన్నట్లయితే కనుక మరి దైవ చిత్తము ఏది మనం నెరవేర్చమని దేవుని దృష్టి అంటే దుష్టాత్మను విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ దృష్టి మన మధ్య ఉండాలన్నమాట. దేవుని దృష్టి మనం లేదనుకంటే ఈ దుష్టాతను లోబడిపోతాం. మనం ఎప్పుడు విడిచిపెట్టాం. ఎన్నో ఒక ఆలోచనలు ఈ సత్యక్రియ మన జీవితంలో ఉంచుకుని ఏం చేస్తాం? ములుగుతూ ఉంటాం. ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు, ఏ రీతిగా తెలియదు, ఎలా ఇడిపించాలో తెలియదు. శ్రమ 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 బాధ అని అనుకునే తప్ప అది ఎక్కడ ఏ సమయంలో విడిపించబడదు, ఎక్కడ ఏ రీతిగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎంతో గొప్పటి అవకాశం, సమయం ఇచ్చాడు. ఎంతమంది కోల్పోయారు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం అంటే ఒక్క రోజైనా ఆ విలువను మీరు తెలుసుకోవాలి. ఒక ప్రాధాన్యత మన దేవునికి ఇస్తే కనుక దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. మరి నువ్వు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏ రీతిగా నువ్వు జీవించగలుగుతున్నావు, ఏ రీతిగా నువ్వు ఉండగలుగుతున్నావు? ఈరోజు ఒక మాట నువ్వు గుర్తు చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. అనొచ్చు ఇక్కడ చూస్తే 18 యెహోవా ఈ మాట చదివిస్తున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. మీ పాపంలో రక్తం వలె ఎర్రనైను అవి ఇహోము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనైను అవి గొర్రెబొచ్చి వలె తెల్లయొగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయితే కనుక మనలో ఉన్న ప్రతి పాపము, ఆ పాపము రక్తము ద్వారా కడగబడుతుంది. మనం ప్రతి జీవితాన్ని పాపము వేసినప్పుడు తెల్లటి వస్త్రం వల్ల ధరించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే కనుక పాపం నుంచి విడుదల, పాపంలోంచి విడుదల ఎప్పుడైతే మనం పొందుతామో, అందుకని యెహోవా చదివించిన మాట, దేవుని యొక్క పిలుపు, దేవుని కొన్ని మాటలు మనకు చెప్తున్నాయి, దేవుని కొన్ని నెపములు మనం కొన్ని చూసుకుంటాం. ఈ మాటలు ఏమిటి? ఈ మాటల ద్వారా ఏది మనం ఉండగలుగుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే మనం జీవించగలుగుతామో, ఆత్మీయంగా బలపడి నడిపించబడతామో, అందుకన్నాడు మన ప్రతి విషయంలో రండి మన వివాదము ఏదైతే మనకు ఉందో మనం సరి చేసుకుందాం, వాటి నుంచి విడుదల పొందుదాం. ఏంటి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మన ప్రతి విషయంలో ఉన్నది ఆత్మీయత బలం నుంచి కూడా ఈరోజు అనేక సార్లు ఉన్నట్లయితే కనుక కొన్ని నెపములు మనం మీదకి వస్తే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నిందలు వచ్చినాక దాన్ని ఏం చేయాలండి? మనము సరి చేసుకోవాలి. వస్తే రాని అని వెళ్ళిపోకూడదు అండి. దాన్ని వచ్చిన దాన్ని మనం ఎలా సమర్థించుకోవాలి, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, దాన్ని ఎలా మనం రుద్దుకోవాలి మనం అని ఏర్పరిచారు. కొంతమందికి ఎంత మూర్ఖులు ఉంటారు, ఎంతమందికి ఏం చెప్పినా సరిదిద్దుకోలేరు అండి. అవకాశం ఇచ్చినా వారు సదునికపరచుకోలేరు. అటు మూర్ఖులు మనం ఉండొద్దు. నిష్క్రైస్తవుడిగా జీవించి దేవుని వాక్యానికి లోబడి వాక్యసారంగా నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో దేవుని సత్యాన్ని
దేవుని యొక్క ఆత్మలో కూడా మనం వర్తిల్లో పడేవారు ఉంటాం. అందుకే నీతి బోధనలు, న్యాయములు కూర్చిన కొన్ని సందర్భంలో నీతి కొరకు మనం ప్రయాసపడి, నీతి కొరకు ఎప్పుడైతే మనము పరిగెత్తుతప్పుడు ఏదో పెట్టారా ఆ ప్రయాసము ఏది అర్థము కాదని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. మరి ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే కనుక ఆయన కొరకు ప్రయాసపడతాం, ఆయనలో మనం జీవిద్దాం, ఆత్మీయంగా బలపడదాం. మరి ఏదేమి పెట్టారా మనలో ఉన్న ప్రతిదీ కూడా ఏదైతే ఉందో, మన వివాహతను ఏదైతే ఉందో మనం సరి చేసుకుందాం, వాళ్ళు తీసుకుందాం. మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఏదేమి పెట్టారా తెల్లవలి ఏంటంటే మనం అవి మహిమ తెల్లపరిచేవారుగా కెంపు వలి ఎర్రనైనను అవి తెల్లబొచ్చు గొర్రెబొచ్చు వల్ల తెల్లగా ఒకనని దేని వాక్యం చేస్తుంది. మనం హృదయం శుద్ధి చేసుకోవాలి, మన హృదయం ప్రతి పాపమును కడుక్కోవాలి. హృదయం శుద్ధి కావాలి. ఇప్పుడు ఆ హృదయము తెల్లటి వస్త్రం వలె దేవునికి అప్పగించబడుతూ ఉండాలి. ఏదో హృదయం ఉంది కానీ పాపం నింపేసుకుని హృదయం ఇస్తే దేవునికి అలాగే నీ హృదయం శుద్ధి చేసుకోవాలి కదా. తను పరీక్షించుకోవాలని దేని వాక్యం చదువుతుంది. మరి ఈరోజు నువ్వు కూడా పరీక్షించుకున్నావా? మరి దేవుని పెట్టారో దేవుని సంతలో దేవుని వాక్యానికి దేవుని ఆత్మలో మనం వర్ధిల్లబడాలి, జీవించబడాలి, ఆత్మీయంగా నడిపించబడాలంటే కనుక ఈరోజు మనము ఎలా ఉండాలి? దేవుని వాక్యము, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి వాక్యం వింటారు, అర్థం అవదు, ఇవి విడిచిపెట్టేస్తారు, ఏమి అర్థం కాదు. ఈరోజు ఎంతవరకు దేవుని వాక్యం తెలుసుకోగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని మాటలు మనం జీవించగలుగుతున్నాం? ప్రియ దేవుని పెట్టారా ఈరోజు ఆయన వాక్యం చదువుతుంది. ఆయన వాక్యం అనే జీవితము ద్వారా ఈరోజు మనం నడుచుకోవాలా లేదా? ఈరోజు గమనించండి, ఆత్మసరంగా జీవితము చాలా గొప్పది. మరి హృదయం పాపముతో నిండిపోతే కనుక నీ హృదయం సరి చేసుకుని నీ హృదయంలో ప్రతిదీ కూడా కడుక్కోలేకపోతే కనుక ఎలా ఉంటుందంటే ప్రియ దేవుని పెట్టారా మనం చెప్పవసరం లేదు. నీకే తెలియకుండా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే కనుక నువ్వు గుర్తించకపోని సేపు అంతా కూడా మనకి ఎదురవుతున్నా గుర్తించాలి. ఏదో ఒక దేవుడు జ్ఞానం ఇస్తాడు, ప్రతి ఒక్కరు మంచి జ్ఞానం ఇచ్చాడు. దాని జ్ఞానాన్ని సదురుపరుచుకుని చక్కగా తెలుసుకున్న వారు ఏమవుతున్నారండి? ఆశీర్వదించబడుతున్నారు. తెలియని వారు, ఇంకా జ్ఞానము లేనివంటి వారు ఉన్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు, వాక్యాన్ని విని దాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రియ దేవుని పెట్టారా ఇలాగ అనేక సందర్భాలు మనకు కలిగి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలండి? కీడు చేయటం మానిడి మేలు చేయి నేర్చుకోవడము ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎవరికైనా ఇంకా చేసింది చేస్తూ ఉంటే ఒకసారి కీడు చేస్తే ఇంక జీవితం చేస్తే చేయొద్దు. నువ్వు కీడు చేస్తే మానేసి మేలు ఎలా చేయాలో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని దేని వాక్యం చదివిస్తుంది. న్యాయం అంటే చాలా జాగ్రత్తగా ఎతకాలి, అది మంచిదే కాదు. న్యాయం అంటే చాలా గొప్పది కాబట్టి అందులో మనం ఉండాలి జాగ్రత్తగా ఎతకడానికి. ఆయన చెప్పాలే మనం వినేస్తాము, ఏదో జరిగిపోయిందిలే అని అనుకోకూడదు. న్యాయం ఎక్కడ ఉంది? అది ఆ న్యాయం దాన్ని ఏ రీతిగా నిర్మించబడాలంటే కనుక మనం ప్రతి విషయంలో కూడా ఉండాలంటే మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించదురు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం మంచి మాట అంటే దేవుని యొక్క మాట అంటున్నాడు, మీరు ఎప్పుడైతే మీరు సమ్మతించబడ్డారో, నా మాట మీరు విన్నారో, మంచి పదార్థాలు మీరు అనుభవించుతారు. ప్రియదేవుని అందుకే దేవుని యొక్క మాట ఉంటుంది. కాబట్టి ఈ భూమి యొక్క మంచి పదార్థం నీకు ఇవ్వబడుతుంది. ఈ భూమి మీద ప్రతి సంవత్సరంలో దేవుడు మనకి ఏర్పరుస్తాడు. అందుకే ఆయన అన్నట్టు కొన్ని సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఆత్మపరమైన శుద్ధీకరణ మన మధ్యలో ఉండాలి. ఉందా లేదా? ఎంతవరకు ఉందండి? ఆత్మపర శుద్ధీకరణ ఉందా? మనం ప్రతిరోజు సరి చేసుకునే శుద్ధీకరణ చేసుకున్నామా? మన రోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నామా? ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు దేవుని సందులో క్షమాపణ కోరుతున్నామా? ఏదైనా చేస్తున్నప్పుడు ప్రతిరోజు శుద్ధీకరణ కావాలి. మనం ఉదయం అంతా కష్టపడి చెమట కొంపుతో స్నానం చేయకుండా చెప్పండి. అలాగే మన శరీరాన్ని శుద్ధి చేసుకున్నాము, మన ఏం ఆత్మకు శుద్ధి చేసుకోవాలి. లోపల మన పైకి శరీర లోకంలో మనం శుద్ధి చేసుకుని చక్కగా అందంగా కనిపిస్తున్నాం. ఈ శరీరం మట్టి మురుకు చెమట కంపొస్తే దాన్ని తీసివేస్తున్నాం. మీరు నీ హృదయంలో ఉన్నది ఆత్మపర శుద్ధీకరణ చేయవా? మనసులో ఒకటి,
బయట ఒకటి, అమ్మా పెదాలు చేసే మాట ఒకటి, మనసులో చేసే పని ఒకటి. ఇలాగే చాలామంది పాపమని జీవితంలో ఉండిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలు, అందుకే దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి మీరు సమ్మతించి నా మాట విని ఎలా దేవుని వాక్యం ఎప్పుడైతే మీరు వింటారో, నా మాటలు ఎప్పుడైతే మీరు వింటారో, ఆ మాటల ద్వారా మీరు వింటారు ప్రియ దేవుని భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలు, నిత్యము అనుదినం మన మార్గంలో మన స్థిరమైన జీవితం మనకు కావాలి. కాబట్టి మనం సమ్మతించకపోతే కనుక ఈ లోకంలో తిరగబడితే కనుక ఎలా ఉంటుంది మన జీవితం? సమ్మతిస్తే చక్కటి పదార్థాలు నీకు ఉంటాయి. సమ్మతించకపోతే కనుక, దేవుని దృష్టి మనపైన లేకపోతే కనుక, మన దుష్టాత్మ నుంచి విడిచిపెట్టకపోతే కనుక ఎలా ఉంటుంది ప్రియ దేవుని పిల్లరా? అందుకే దేవుని వాక్యం, మీ సమ్మతింపక తిరుగుబడిన నిత్యముగా నీవు ఖడ్గమును పాలగుదు, మరణం అయిపోతా. ఏంటి ఎంత చక్కటి మాట అండి! సమ్మతిస్తే చక్కటి అనుభవం, నువ్వు పదార్థాలు అనుభవిస్తావు. నీవు సమ్మతించక తిరగబడితే కనుక ఖడ్గం పాలంటే మరణం అయిపోతా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటలు తెలుసుకుని వాక్య ప్రకారంగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యసారంగా నడుచుకుని వాక్యసారం మన జీవితాల్లో తెలుసుకుని ఆత్మీయంగా మనం బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వింటున్న ప్రతి మాట మన హృదయంలో జ్ఞాపకం చేసుకుని మన కుటుంబానికి దేవునికరంగా మేలుకరంగా దేవుడు అనుగ్రహించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే సమ్మతించబడి వారి సమ్మతించకపోతే కనుక ఖడ్గంగా పాలవుతామని. ప్రియ ఎంతో ఘోరమైనది. ఇంకా కిందకి చాలా వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, చాలా మాటలు మనకు ఉన్నాయి. ప్రియ దేవుని ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలుగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ మాటలు బట్టి మనం విన్న ప్రతి మాట మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభుపేట మనం చేస్తాను. ఈ మాటలు మనలో మన కుటుంబంలో ఫలింపచేయని కాక. ప్రియ దేవుని పిల్లరా, దేవుని పట్ల దేవుని కృపలో మీరు అందరూ వర్ధిల్లబడాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు వేలాది దూతలతో కొనియాడబడుతున్న దేవ, నీకే వందనములు స్తోత్రములు నాయన. నీ కృప, నీ ప్రేమ, నీ కనికరపరుడా, నీకు స్తోత్రం తండ్రి. నీ కృప ఎందు, నీ ప్రేమ ఎందును మమ్మల్ని నడిపించుకుని సజీవులుగా ఉంచిన దేవానికి కొదాది స్తోత్రములు. నేడు నిరంతరం ఏకరీతిగా నీ కృపలో నీ ఆత్మ వద్దులు చేయండి. నేను మార్గస్థిరపరచండి. నీ బిడ్డల పట్ల మేలు కలిగి జరిగించి గొప్ప సాక్షిగా మీరు ఆడుకోండి. ఇంతవరకు ప్రభా నేను వాక్యములు మనదును భద్రపరుచుకుని వాక్యం సరిగా నడిచే కృప ధన్యత ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబాన్ని మీరు అనుగ్రహించండి. మీ కృప నడిపించండి ప్రభా. దేవుని దృష్టిలో మేము ఎదిగినట్లు కృప చూపించండి. మాలో దుష్టాత్మను విడిచిపెట్టలుగా కృప చూపించండి ప్రభా. సమ్మతిస్తే నువ్వు ప్రభాను సమ్మతించినట్లు అడిగితే కనుక ప్రభా నువ్వు అనుభవిస్తావు. సమ్మతించకపోతే ఖడ్గం పాలవుతావు. నీ వాక్యం మాట్లాడుతుంది. అదే రీతిగా మేము అందరం కూడా ప్రభా నీ దేవుని దృష్టిలో ఉండి కృప చూపించి మరి ఈ మాటలు మేము అందరూ ప్రభా మా జీవితంలో ఫలించడంలో కృప చూపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.